క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం, మధురవాడ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు సామంతుల దేముడు భాగ్యలక్ష్మి పుట్టినరోజు జరుపుకుంటున్న సామంతుల దేముడు గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విజయవాడ మైత్రాసనం, ఒంగోలు విచారణ, డిపి అంతోన్ రాయన్ మరియు శ్రీమతి సౌరీ రాయన్ అలియాస్ తాటిపత్రి కోటీశ్వరమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ సునీత, జోష్న కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. మొలకల విమలా గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఎల్లారెడ్డి మరియు మొలకల కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. కాల్వ లూర్దు సాగర్ దివ్య కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా సమర్పిస్తున్నారు. కోపెల్లి రాజా మరియమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, రాజా ఉద్యోగంలో దేవుని తోడు దయచేయమని కోరుతూ దివ్య కృతజ్ఞతా బలి సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం, ధర్మవరం విచారణ, క్రీస్తు శేషులు జూటూరి ప్రభంజన్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ప్రభాకర్, రవికుమారి, ప్రపూర్ణ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కడప మేత్రాసనం, రేణిగుంట విచారణ, నందిక మణిబాబు, రూతు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, సుమా సుష్మాలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. అదేవిధంగా ఈ ఉద్దేశాల కోసం మరియు మన సొంత అవసరాలు కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. బలివేళ రాజును సేవింపా, పూజా బలివేళ రాజును సేవింపా. రండి 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 ప్రణోతించరండి పడిగా. రండి 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 ప్రణోతించరండి పడిగా. పూజా బలివేళ రాజును సేవింపా, పూజా బలివేళ రాజును సేవింపా. తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం, తన్మయత్వమే భక్తి భావమన్ పరవశించు నిరతం. తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం, తన్మయత్వమే భక్తి భావమన్ పరవశించు నిరతం. సేవలోని ఫలమే పూజకు పరమార్థం, సేవలోని ఫలమే పూజకు పరమార్థం. రండి 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 ప్రణోతించండి పడిగా.
రండి 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 ప్రణోదించరండి వడిగా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో యోగ్యంగా పాల్గొనుటకు మనం తెలుసో తెలియకో చేసిన తప్పిదములను ఒప్పుకొని పాప క్షమాపణను కోరుకుందాం. దేవా నా ప్రభువా, నా దేవా నా ప్రభువా, కరుణామయా ఉదయామయా, కరుణామయా ఉదయామయా. నాపై దయ చూపుము, నన్ను క్షమించుము యేసయ్యా, నా యేసయ్యా. నాపై దయ చూపుము, నన్ను క్షమించుము యేసయ్యా, నా యేసయ్యా. నా దేవా నా ప్రభువా, నా దేవా నా ప్రభువా, కరుణామయా ఉదయామయా, కరుణామయా ఉదయామయా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, పునీత పాదువా అంతోనిని సుప్రసిద్ధ బోధకునిగాను నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితివి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో అతడు మాకు అండగా నిల్చునుగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షలందు నీ ఆదరణను పొందగలుగునట్లు మాపై కృప చూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువైన దేవుడు ఆనతిచ్చినచు ప్రవచనము చెప్పని వాడెవడు? మొదటి పట్టణము ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు, మరియు 4వ అధ్యాయము 11, 12 వచనములు. ఇజ్రాయేలీయులారా, ప్రభు మిమ్ము గూర్చి పలికిన ఈ సందేశము ఆలింపుడు. ఆయన ఐగుప్తు నుండి కొనివచ్చిన ప్రజలెల్లరి గూర్చిన ఈ వార్త వినుడు. భూమి మీద జాతులన్నిటిలోనూ నేను మిమ్ము మాత్రమే ఎరిగియుంటిని. కావున మీ పాపములన్నిటికీ నేను మిమ్ము దండింతును. ఇరువురు నరులు కలిసి ప్రయాణం చేసినచు వారు ముందుగా ఒప్పందం చేసుకుని ఉండవలను కదా. అడవిలో సింగము గర్జించినచు దానికి ఎర దొరికి ఉండవలెను కదా.
గుహలో సింగము కొదమ గుర్రుమన్నచు దానికి జంతువు చిక్కి ఉండవలేను గదా. పక్షి ఉరులలో చిక్కుకొన్నచు దానికి ఎవరో ఎరపెట్టి ఉండవలెను కదా. ఉచ్చు పైకి లేచినచు పక్షి దానిలో తగులుకొని ఉండవలెను కదా. నగరమున బూర నూదినచు జనులు భయపడకుందురా. ప్రభువు కీడు పంపనిదే నగరమునకు ఆపద వాటిల్లునా. ప్రభు అయిన దేవుడు తన సేవకులైన ప్రవక్తలకు తెలుపకుండా ఎట్టి కార్యము చేయడు. సింహం గర్జించినచో భయపడని వాడెవడు. ప్రభు అయిన దేవుడు ఆనతిచ్చినచో ప్రవచనం చెప్పని వాడెవడు. సోదోమ గోమొర్ర ప్రజలను వలె మీలో కొందరిని చంపితిని. నిప్పు మంటలలో నుండి తీసిన కర్ర వలె మీరు కొందరు బ్రతికితిరి. అయినను మీరు నా చెంతకు మరలి రారైతిరి. ఇది ప్రభువు వాక్కు. కావున ఇజ్రాయేలీయులారా, నేను మిమ్ము దండింతును. నేనిట్లు చెప్పుచున్నాను కాన మీరు దేవుని కొలుచుటకై సిద్ధపడుడు. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు నీ న్యాయ మార్గమున నన్ను నడిపింపుము. ప్రభు వేకువున నీవు నా ప్రార్థన ఆలకింపుము. ప్రాతకాలమున నేను నీకు ప్రార్థనలు అర్పించి వేచియుందును. నీవు దుష్టత్వమున ఆనందించు దేవుడవు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. గొప్పలు చెప్పుకొని వారిని సహింపవు. అందరూ ప్రభు నీ న్యాయ మార్గమున నన్ను నడిపింపుము. పాపం చేయు వారిని అసహ్యించుకొందువు. అబద్ధములాడు వారిని నాశనము చేయుదువు. మోసగాండ్రను నరహత్య చేయు వారిని ప్రభువు అసహ్యించుకొనును. అందరూ ప్రభు నీ న్యాయ మార్గమున నన్ను నడిపింపుము. నేను మాత్రము నీ కృపాతిశయం వలన నీ ఇంట ప్రవేశింతును. నీ పట్ల భయభక్తులు చూపుచు నీ పవిత్ర మందిరమున నీకు మ్రొక్కుకొందును. అందరూ ప్రభు నీ న్యాయ మార్గమున నన్ను నడిపింపుము. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ స్వరమే మృదుగానమై నన్ను తాకెను. నా మనసు స్తుతి గీతమై నిన్ను చేరెను. నీ స్వరమే మృదుగానమై నన్ను తాకెను. నా మనసు స్తుతి గీతమై నిన్ను చేరెను. యథార్థమైనది నమ్మకమైనది నీ వాక్యము. నీ వాక్యము దీనులను గనులుగా చేయు. నీ వాక్యము నీ వాక్యము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 8వ అధ్యాయము వచనములు 23 నుండి 27 వరకు.
సముద్ర తీరమునకు ఆవలి ఒడ్డునకు వెళ్ళుటకు యేసు పడవనిక్కగా ఆయన శిష్యుడు ఆయనను వెంబడించిరి. హఠాత్తుగా గాలి వాన క్రమ్మి పడవను ముంచెత్తునంతటి అలలు ఆ సముద్రంలో చెలరేగెను. ప్రభువు ఆ సమయమున నిద్రించుచుండెను. శిష్యులు అప్పుడు ఆయనను మేలుకొలిపి, ప్రభు, మేము నశించుచున్నాము, రక్షింపుము అని ప్రార్థింపగా యేసు వారితో, ఓ అల్ప విశ్వాసులారా, మీరు భయపడదరేలా అని పలికి లేచి గాలిని సముద్రమును గద్దించెను. వెంటనే ప్రశాంతత చేకూరెను. గాలి సముద్రము సైతము ఈయన ఆజ్ఞకు లోబడినవి. ఈయన ఎంతటి మహానుభావుడు అని జనులు ఆశ్చర్యపడిరి. ఇది క్రీస్తు సువిశేషము. మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మానవ జీవితంలో మనందరి జీవితాలలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో భయంకరమైన తుఫానులు చెలరేగుతాయి. శ్రమలు, సవాళ్ళు, కష్టాలు, బాధలు, సమస్యలతో నిండిపోతాము. ఉక్కిరి బిక్కిరి అయిపోతాము. ఏం చేయాలో తెలియదు. దారి, గమ్యం అనేటటువంటివి మనకి కనపడవు. అటువంటి సమయంలో మనందరిలో కూడా ఒకసారి కాపోయినా ఒకసారి అయినా ఎంత భక్తులమైనా ఎంతగా దేవుని మీద ఆధారపడేటటువంటి వారమైనా ఎంత విశ్వాసం ఉన్నటువంటి వారమైనా కానీ దేవుడు ఉన్నాడా, అసలు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా, నన్ను పట్టించుకుంటున్నాడా, దేవుడు నా పక్షాన ఉన్నాడా అనేటటువంటి సందేహం మనందరిలో కూడా తలెత్తుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అవునా కాదా? అవును. చాలామంది ప్రియమైన సహోదరి సహోదరులారా నా దగ్గరికి వచ్చి అడిగినటువంటి వారిలో, ఫాదర్, నేను ఎంత ప్రార్థన చేస్తున్నా, ఇంతగా దేవుని మీద ఆధారపడుతున్నా, దేవుడు నా మొర ఆలకిస్తాడా, నాకు సమాధానం ఇవ్వడా, జవాబు చెప్పడా అని ప్రశ్నిస్తూ ఉంటారు. నేను నా గురించి ఆలోచించుకునేదానికంటే నా దేవుడు నా గురించి ఇంకా ఎక్కువగా ఆలోచిస్తాడు అని మనం గుర్తుంచుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్యం అంతా కూడా మనకి ఏమి నేర్పిస్తుందంటే, ఈ శ్రమలలోనే, ఈ శ్రమల ద్వారానే దేవుణ్ణి మనం తెలుసుకుంటాం. దేవునిలో మన విశ్వాసం బలపడుతుంది. ఈ శ్రమల ద్వారానే, ఈ సవాళ్ళ ద్వారానే దేవుని యొక్క అద్భుత శక్తి మనలో పనిచేస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు శ్రమలు మన జీవితంలో ఎందుకు వస్తాయంటే, కొడిగట్టుపోతున్నటువంటి మన విశ్వాసాన్ని తట్టి లేపడానికి, ఆగిపోతున్న మన నమ్మకాన్ని బలపరచటానికి, దేవుడు మనతో చెప్పటానికి ఏమని, బిడ్డా నేనున్నాను నీతోటి, నేను విన్నాను నీ యొక్క బాధను, నీ యొక్క కష్టాలను, నేను చూశాను, నేను దిగి వచ్చాను అని పలకటానికి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు జీవిస్తున్నారు. అన్న పూర్తిగా అవిటివాడు, వైకల్పంతో బాధపడుతున్నాడు. నడవలేడు, సరిగ్గా మాట్లాడలేడు. పూర్తిగా వేదనాభరితమైన జీవితం అతనిది. తమ్ముడు బలం తక్కువ ఉన్నా కానీ అన్నకంటే ఆ తోపుడు బండి మీద, ఆ చక్రాల బండి మీద అన్నని ఎక్కించుకొని అటు ఇటు తిప్పుకుంటూ వస్తాడు ప్రేమతోటి. ఒక రోజున వారి జీవితంలో జరగకూడనటువంటిది జరిగింది. పొరపాటున ఆ చక్రాల బండి ఒకరోజు వెళ్ళి నీళ్లు లేనటువంటి డ్రైనేజ్లో పడింది. ఈ చిన్న తమ్ముడు అన్నని లేపటానికి,
ఒడ్డున చేర్చడానికి చాలా ప్రయత్నం చేశాడు. కానీ తన ప్రయత్నం విఫలం అయింది. అన్నని లేపలేకపోయాడు. ఇక చేసేది ఏమీ లేక అన్న చనిపోతాడేమో అని భయం వేసి ఆ రోడ్డు పక్కన చాలా కార్లు వెళ్తూ ఉన్నాయి. వచ్చి కేకలు పెడుతూ ఉన్నాడు, ఆపండి ఆపండి అని, సాయం చేయండి అని గట్టిగా అరుస్తున్నాడు. ఎవ్వరూ తన మాటని ఆలకించలేదు, ఎవరు తన మాటని వినడం లేదు. చివరికి ఏం చేయాలో తెలియక ఒక చిన్న రాయిని తీసుకొని ఒక కారు వెళ్తుంటే ఆ కారు మీద విసిరేశాడు. ఆ కారు అద్దం పగిలింది. వెంటనే ఆ కారు వాడు ఆపాడు. ఆ కారుతో పాటు వెనుక 10 కార్లు కూడా ఆగాయి. అందరూ కిందికి దిగి వచ్చారు ఏం జరిగిందా అని. అప్పుడు ఆ కుర్రవాడిని కొట్టబోయేసరికి ఆ కుర్రవాడు అన్నాడు, దయచేసి నన్ను కొట్టకండి, నాకు వేరే మార్గం లేక ఈ పని చేశాను. మా అన్నయ్య ఆ కాలువలో పడ్డాడు, చనిపోతున్నాడు, నేను లేపలేకపోతున్నాను. మా అన్నయ్యని ఎలా కాపాడుకోవాలో నాకు తెలియలేదు. మీ సహాయం కోసం ఈ పని చేశాను, నాకు వేరే దురుద్దేశం ఏమీ లేదు అని అన్నాడు. వెంటనే అందరూ వచ్చి వాళ్ళ యొక్క అన్నయ్యకి సహాయం చేసి పైకి లేపారు. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మానవుడు దేవుని యొక్క స్వరాన్ని వినకుండా, దేవుణ్ణి పట్టించుకోకుండా తన దారిన తను వెళ్ళిపోతుంటే దేవుడు కూడా కొన్నిసార్లు మన మీదికి రాయి విసిరేస్తాడు. బిడ్డ, నేనున్నాను అని చెప్పడానికి. ఇవి మన జీవితంలో వచ్చేటటువంటి శ్రమలు, సవాళ్ళు, కష్టాలు, బాధలు, అనారోగ్యాలు, అస్వస్థతలు, ఆర్థిక ఇబ్బందులు ఏదైనా కావచ్చు. తన స్వరాన్ని విననప్పుడు, తనని పట్టించుకోనప్పుడు దేవుడు కొన్నిసార్లు మన కోసం మేలు చేయటానికి, మనల్ని సరి అయిన మార్గంలో ఉంచటానికి ఆయన అప్పుడప్పుడు మన మీద రాయి విసిరేస్తాడు. ఆయన అప్పుడప్పుడు మనల్ని దెబ్బ కొడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరి జీవితంలో కూడా ఆటుపోట్లు వస్తాయి. ఎంత ధనవంతుడైనా కానీ, ఎంత పేదవాడైనా కానీ, ఎంత ప్రార్థనా పరుడైనా కానివ్వండి, ప్రార్థన లేనటువంటి వాడైనా సరే, ప్రతి మానవుని జీవితంలో సవాళ్ళు వస్తూనే ఉంటాయి. ఈనాటి సువిశేషం అంతా కూడా నా జీవితం గురించి, మీ జీవితం గురించి మాత్రమే బోధిస్తుంది. పడవలో ప్రయాణం మొదలుపెట్టారు. అలలు పెద్ద ఎత్తున లేచి పడవను ముంచేస్తున్నాయి, చిందరవందర చేస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎన్నిసార్లు చెప్పలేదు మన జీవితంలో, అయ్యా నా జీవితము చిందరవందర అయిపోతుందయ్యా. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని గురించే ఈరోజు యేసు ప్రభువు మాట్లాడుతున్నాడు. నీ కుటుంబాన్ని గురించే ఈరోజు యేసయ్య మాట్లాడుతున్నాడు. నా జీవితం సమస్యల వలలో చిక్కుకొని పోయింది, పడవను ముంచివేయునట్లుగా ఉండెను అని మనం వాక్యంలో చదివాము. నా బ్రతుకు మునిగిపోతుందయ్యా, మునిగిపోతున్న నావలాగా ఉంది అని అనుకుంటున్నావా? మరిచిపోకు ప్రియ దేవుని బిడ్డలారా, నీ పడవలో ఒకరు ఉన్నారు. నీ సమస్య కంటే గొప్పవాడు, నీ బాధని సంతోషాన్ని మార్చగలిగేటటువంటి వాడు నీ పడవలో ఉన్నాడు. ఆయన మీద విశ్వాసం ఉంచుము అని మనకి తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సమస్యలు వచ్చినప్పుడు గాబరా పడిపోతాం, నా పని అయిపోయింది అంటాం, చేతులు ఎత్తేస్తాం, నాకు ఎవ్వరూ తోడు లేరు అంటాం, దేవుడు కూడా నా పక్షాన లేడు అని అనుకుంటాం. కంపల్సరిగా అనుకుంటాం, ఎందుకంటే మనం మనుషులం. ప్రియ దేవుని బిడ్డలారా, మనకి ఎవరి తోడు లేడు అని మనం అనుకుంటాం, కానీ మన పడవలో దేవుడు ఉన్నాడు అని అస్సలు మనం మర్చిపోకూడదు. ఆయన మన వెంట ఉంటాడు, మన కష్టాలు బాధలు వచ్చినప్పుడు ఆయన మనతోనే ఉంటాడు అని మనం విశ్వసించాలి, మనం నమ్మాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క శిష్యులు ఆ యొక్క గాలి వాన బీభత్సం సృష్టిస్తున్నప్పుడు, అది గాలి వాన వస్తున్నప్పుడు ఏమైంది? యేసు ప్రభు నిద్రిస్తూ ఉన్నాడు. కానీ వాళ్ళు ఏం చేశారు?
అయ్యో ఇంత వస్తుంది, యేసు ప్రభు నిద్రపోతున్నాడు. కానీ వాళ్ళు మర్చిపోయారు ఏంటిది, వాళ్ళకి అంత కష్టం వచ్చినా, అంత గాలివాన వచ్చినా వారిలో పడవలో ప్రభు ఉన్నారు అని మర్చిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఈరోజు ఈ యొక్క దివ్య బలి పూజలో మనం వేడుకుందాం. ప్రభు మన పక్షాన, మన తోడుగా, మన పడవలో ఉన్నాడు అని మనం విశ్వసించి ప్రభువుని వేడుకుందాం. ప్రభువా, నాకు శక్తినివ్వు, నీవు ఎప్పుడూ నాతోనే ఉంటావు అని నేను విశ్వసించేటట్లుగా నాకు శక్తినివ్వు అని వేడుకుందాం. ఆమేన్. స్వీకరించు ప్రేమతో నా చిన్ని కానుకా, నా మదిలో నిన్నే నిలిపిన మనసైన కానుకా, నా మదిలో నిన్నే నిలిపిన మనసైన కానుకా. గొప్ప ప్రేమను పొందాలని ఆత్మద్రాక్ష రసము తెచ్చితే, గొప్ప ప్రేమను పొందాలని ఆత్మద్రాక్ష రసము తెచ్చితే, నీవు చేసిన త్యాగబలిని స్మరణ చేయగా పదము చేరి, నీవు చేసిన త్యాగబలిని స్మరణ చేయగా పదము చేరి, దైవమా దైవమా దయతో చేకొని దీవించుమా, దైవమా దైవమా దయతో చేకొని దీవించుమా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, మన పవిత్ర శ్రీస్తవ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ వారిని స్వీకరింతురుగాక. ఓ సర్వేశ్వరా, నీ పరమ రహస్యముల నిర్వహణము ద్వారా మాకు సత్ఫలములను ప్రసాదించున్నావు. మేము నీ పేరు మీదుగా చేపట్లు సేవా కార్యక్రమములు నీ పవిత్ర వరములకు ఉపయుక్తముగా ఉండునట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా,
మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీవు నీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము, విమోచింపబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము. నీ పునీతులందరూ ఏక హృదయముతో నీకు వందనములర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతోనేకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. లోకమును మీ మహిమతో నిండి ఉన్నవి, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభునామమున వేంచేయువారు ధన్యులు, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అపమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై
దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయుడు. ఉత్థానమగదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలిగు మరియంబతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత పాదువాపూరి అంతోని వారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము. ఈ యొక్క పూజను అర్పిస్తూ ప్రార్థిస్తున్న అన్ని కుటుంబాలని, ఈ పూజలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా దీవించి వారి విన్నపాలని తలంపుల్ని నెరవేర్చండి. భక్తి విశ్వాసంలో పునీత అంతోని వారిని పోలి జీవించేలాగున వారిని దీవించండి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి
అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకుంటున్నాను. ఆమెన్. ఇది కడరా భోజన విందు, దేవదేవుడే తనకు తానుగా బలిగా అర్పించిన విందు. పరమ దివ్య విందు, ఇది కడరా భోజన విందు, దేవదేవుడే తనకు తానుగా బలిగా అర్పించిన విందు. ప్రణుతించగరారే పరమ పావనుని ఆత్మ విందుకు వేగమేరారే. ఆమెను స్వీకరించు ప్రణుతించగరారే పరమ పావనుని ఆత్మ విందుకు వేగమేరారే. ఆమెను స్వీకరించు పరమ దివ్య విందు, ఇది కడరా భోజన విందు, దేవదేవుడే తనకు తానుగా బలిగా అర్పించిన విందు. పరమ దివ్య విందు, ఇది కడరా భోజన విందు, దేవదేవుడే తనకు తానుగా బలిగా అర్పించిన విందు. వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తిగట్లు కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీల నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, ఆరాధించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకోండి, నేను మేము ఎడబాయినట్లా చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము పాలు పంచుకొనున్న ఈ దివ్య బలిలో
మేము స్వీకరించిన ప్రసాదము మాకు నూతన జీవమును వసగునట్లు కరుణింపుము. తద్వారా మేము ఈ లోకములో నీ ప్రేమకు సాక్షులముగా జీవింపగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నవదిన ప్రార్థనకై అందరూ మోకరించండి. మహాప్రభువా, మా దేవా, అనేక జనులను పలు విధములు ఆదరించుచు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములలోనూ ఆపదలలోనూ ఆదరువుగా వారి వద్దకు పరిగిడి మమ్మలను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులను చేయండి. వారి అమూల్య మగు పుణ్య ఫలములను చూచి అన్ని కీడుల నుండి మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్యవర్తిత్వమును ఆశ్రయించి మేము చేయు ఈ నవదిన ప్రార్థనలో అడుగు వరములను కరుణతో చిత్తగించండి. మహిమాన్విత సంరక్షకుడగు పునీత అంతోని వారా, ప్రభు యేసు మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్య బాలయేసును మీ హస్తములందు ఎత్తుకొను భాగ్యమును పొందితిరే. మీ ఆత్మ నుండి పొంగి పొరలుచున్న నిరుపమాన ఉపశమను చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపారం కనికరము చేతను ప్రభు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్య వరము చేతను మా పాపములకు మన్నింపు చేకూరునట్లా చేయండి. దాక్షిణ్య హృదయముతో ఆదరించువారా, మా అవసరములన్నిటినీ తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తి అగునట్లా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగు జాడలలో నడిచి మిమ్ము అనుసరించి మేము పవిత్రముగా జీవించినట్లును ఆనందముతో మరణించినట్లును పరలోకమున మీతో కలిసి కలంతకాలము జీవించు భాగ్యమును సాధించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షముగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబముల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలను అపారముగా కురిపించమని వేడుకొందుముగాక. దేవుని చేయి మహాపవిత్రునిగా గొప్ప సువార్థికునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వం ద్వారా ఈ మనవి చేయుదుముగాక. మహాజ్ఞాని వగు పునీత అంతోని వారా, మీ బోధనల ద్వారా మీరు సత్యశ్రీ సభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించితిరి కదా. మా ఆత్మలను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యమును గ్రహించులాగున వాటిని వికసింపచేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను ప్రాయశ్చిత్తమును గురించి బోధించిదిరి కదా. మానవులకు గొప్ప కీడును కలిగించు పాప మాలిన్యము నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. మహా కనికరము గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించితిరి కదా. అలాగుననే మమ్మును పాపపు సంకెళ్ళ నుండి విముక్తిని చేసి దేవునికి అంగీకారయోగ్యముగా ఉండులాగున చేయండి. మహాభక్తి పరులకు పునీత అంతోని వారా, దివ్య బాలయేసును మీ హస్తములందు ఎత్తుకొంటిరి కదా. మేమును ఆయనను దివ్య సప్రసాదమున యోగ్యముగా స్వీకరించులాగున చేయండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరపున పోరాడితిరి కదా. మేమును బాధల్లో ఉన్న మా సహోదరి సహోదరులను ప్రేమించినట్లును వారికి అండగా నిలిచి ఉదారముగా వారికి సహాయపడినట్లును చేయండి. మహా అద్భుతములు చేయి వరమును పొందిన పునీత అంతోని వారా, మీ శక్తిగల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొంది ఉంటిరి కదా. అలాగుననే మేమును మా శారీరక మానసిక రుగ్మతుల నుండి స్వస్థత పొందులాగున చేయండి. ఇప్పుడు మనం కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపముల కొరకు ప్రార్థించుదాము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడెను గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము
మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. గొప్ప అద్భుత శక్తి ప్రభావం కలిగిన పునీత అంతోని వారి శక్తి గల ప్రార్థనను చెప్పుకుందాం. పరమ పవిత్రులకు పునీత అంతోని వారా, మీ సహాయంను కోరి మేము చేయు ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేశారు. ఈ మా విన్నపమును కూడా పరలోక తండ్రికి మీ పుణ్యహస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. మన విన్నపమును తెలియచేద్దాం. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యునిగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించున్నట్లు సహాయపడండి. మీ వలె మేమును పేదలను ప్రేమించుటకును అనాథలను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గం వదిలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతిదినము మేము సువార్త విలువల ప్రకారముగా జీవించుటకును అన్ని వేళలా దైవ చిత్తానుసారంగా ప్రవర్తించుటకును మాకు తోడుగా నుండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లు మమ్ము ఆశీర్వదించండి. ఆమేన్. చివరి ఆశీర్వాదం కొరకు అందరూ నిల్చుందాం. ప్రభు మీతో ఉందురుగాక. మీ శిరములను వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనము ఈనాడు కొనియాడే పునీతుల మహిమ ఆనందము అంతయు ఆ దేవునికి చెందినవే. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరము నిలిచి ఉండునుగాక. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవకై మరల్చునుగాక. దేవుని పవిత్ర శ్రీ సభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి యందు ఏకమవ్వాలని అభిలషించున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందములన్నిటిలో పాలు పంచుకొని విచ్చేదురుగాక. సర్వశక్తిమంతుడు దేవుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మీపై దిగి వచ్చి నిరంతరము మీతో ఉండుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. నడిసాంద్రమున దేవా